ప్రేక్షకులకు నమస్కారం. మాట పాట కార్యక్రమానికి స్వాగతం. మాట పాట కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం లాగే ఎందరో మట్టిలో మాణిక్యాలను తీసుకొస్తున్నాం కదా, అలా ఈ రోజు కూడా ఒక అద్భుతమైన జానపద కళాకారుని మీ ముందుకు తీసుకొచ్చింది మీ హెచ్ఎం టీవీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడేద్దాం. వారెవరో కాదు, అద్భుతమైన కవి, గేయ రచయిత, గాయకుడు, ఉద్యమకారుడు, జానపద కళాకారుడు డాక్టర్ జానయ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మరిన్ని పాటలు కూడా విందాం. నమస్తే జానయ్య గారు. నమస్కారం అండి. సో డాక్టర్ జానయ్య గారు, మిమ్మల్ని జానపద జానయ్య గారు అని కూడా పిలుస్తారట కదా? నా పేరు యాక్చువల్గా ఆరెంపుల జానయ్య. మన ఛానల్ అందరు కలిపి ఏం చేశారంటే జానపదాల జానయ్య అని బిరుదిచ్చారు. జానపదాల జానయ్య, జానపద పాటలు పాడుతా అంటే ఇక నీకు ఆరెంపుల జానయ్య వద్దు, జానపదాల జానయ్య ముద్ద అనే ఉద్దేశంతో. మీరు ఎంత అద్భుతంగా పాడితే మిమ్మల్ని అలా పిలుస్తారు. ఓకే, మీ ఊరే, మీ ఎక్కడ మీ ఊరు? మాది సూర్యాపేట జిల్లా. అయితే నేను ఉండేది మన రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ లో మమతాయి స్కూల్లో నేను హిందీ పండిట్ అన్నమాట. హిందీ పండిట్ ఉపాధ్యాయుని ప్రైవేట్ ఓకే స్కూల్. ఓకే. సో మీరు ఫస్ట్ ఎప్పుడు పాడారు? అసలు మీలో ఈ కళ ఉందని మీకు ఎలా తెలిసింది? నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊళ్ళో క్రీడా పోటీలు పెట్టారు అనమాట. నిజాముద్దీన్ అని మా గురువు, దేవుడితో సమానం అందరు అనమాట, రిటైర్డ్ టీచర్ అనమాట ఆయన. అయితే ఆయన దగ్గర నన్ను ఆలనపాలన మొత్తం చూసుకునేది. చిన్నప్పుడు నాన్న చనిపోయిండు. ఆయన ఏం చేసిందంటే, నువ్వు ఆటలు వద్దురానికి పాటలు ముఖ్యమని పాటలు నేర్పించుకుంటూ పాటల యొక్క అక్షరాలను రంగరించి నూరిపోసిండు. అది మన ఛానల్ దాకా తీసుకొచ్చింది అనమాట. సో మీరు మొదటగా పాడిన పాట ఏ వయసులో పాడారు? నేను 6వ తరగతిలో నా చిట్టి చేతులు చక్కని రాతలు నెరవలేదే అని బాలకార్మిక వ్యవస్థ బాగుండేది అనమాట. అయితే అందులో స్టేజ్ మీద పాడితే నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ మొదటి ప్రైజ్ వచ్చింది అనమాట. మా గురువు గారు నేర్పినటువంటి పాట. అది మీరే రాసుకొని మీరే పాడారు? లేదు, అన్న వాళ్ళు పాట ఉండే అది. అయితే ఇక మనం బాగా వినేది అనమాట. బాగా విని దాన్ని స్టేజ్ మీద పాడినా. చాలా అసలు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి. సో ఆ పాట మా కోసం. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలిరు వాళ్ళు దున్నినయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలిరు వాళ్ళు దున్నినయ్యో. 3 మూరల కర్రత 30 ఎడ్లతో సోత తినానయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడిత సాలిరు వాళ్ళు దున్నినయ్యో, నే దున్నినయ్యో అనుకుంటూ మా ఊళ్ళో ప్రస్తావమైనటువంటి పాట ఈ పాట అన్నమాట. ఓకే ఓకే. ఎంతో మందిలో అభ్యుదయ భావాల్ని, వాళ్ళలో అంటే పల్లెటూళ్ళలో ఏమీ తెలియకుండా ఉన్న వాళ్ళలో చిన్నపిల్లలు తీసుకపోయి జీతగాలుగా పెట్టుకొని బడికి పోకుండా వాళ్ళని పనులలో పెట్టుకునేది అనమాట. అలాంటి వాళ్ళని ఏంటంటే బాల కార్మికులు అంటారు అన్నమాట. వారిని ఏం చేసి తీసుకొచ్చి వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు చాలా ఉన్నది అనే ఉద్దేశంతో అప్పుడు బాల కార్మిక వ్యవస్థ బాగా పనిచేసింది అనమాట. దాని మీద రాసినటువంటి పాట అన్న వాళ్ళు రాసిరు. అవును. సో సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటారు. ఇలాంటి పాటలు వాళ్ళ మనసుల్లో ఎంత బాగా, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు చిన్నపిల్లలు, చదువుకుందాం అనుకున్నా చదువుకోలేరు. సో ఇలాంటి పాటల ద్వారా వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని నింపారు మీరు. ఓకే. సో తర్వాత మీరు పాడిన తర్వాత పాటలన్నీ కూడా మీరే రాయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను పాడుతా అంటే రాస్తుంటా అండి. పాడుతా, రాస్తా. సమయం దొరికిందనుకో పాట రాస్తా, సమయం దొరికిందనుకో బుక్ చదువుతా. తర్వాత సమాజం యొక్క గొప్పతనం, మంచి చెడు మొత్తం వింటుంటాను అనమాట, పాడుకుంటాను అనమాట. అయితే మొట్టమొదటిగా మనం ఏంటంటే, ఈ మనకు తెలంగాణ ఉన్నటువంటి యొక్క అమరులను ఒకసారి తలుచుకుంటూ పాట ప్రస్థానం మొదలు పెడదాం. పాటకు సలాము ఉద్యమ బాటకు సలాము, పాటకు సలాము ఉద్యమ బాటకు సలాము, నేలకు సలాము తెలంగాణకు సలాము, నేలకు సలాము తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవనితలకు సలాము. చల్ పాటకు సలాము ఉద్యమ బాటకు సలాము, పాటకు సలాము ఉద్యమ బాటకు సలాము, నేలకు సలాము తెలంగాణకు సలాము, నేలకు సలాము తెలంగాణకు సలాము, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలాము, వీరవనితలకు సలాము.
వీరవని తలకు సలాము. ఉద్యమం టైంలో ఎన్నెన్నో పాటలు వచ్చాయి కదా అప్పుడు. దానివల్లే తెలంగాణ ప్రతి దేశం అంతటా కూడా ఆ పాటలతోనే వ్యాపించిందనమాట, తెలంగాణ కోసం ఇంత ఉద్యమం చేస్తున్నారు అని. సో మీకు ఎక్కువగా జానపదాలు ఇష్టమా, ఉద్యమాల పాటలు ఇష్టమా, లేకపోతే చిన్నపిల్లల్ని పరిచేటువంటి సాంగ్స్ ఇష్టమా? అన్ని పాటలు మేడం. ఉద్యమ పాటలు ఉర్రుతో లింగించాలి, సమాజాన్ని మొత్తం కూడా మేల్కొల్పాలి. జానపద పాటలతోటి పల్లెల్లో ఉన్నటువంటి ఒక పాత కళ్ళు మొత్తం కూడా ముందు తీసుకురావాలి. ఈ నేటి సమాజంలో ఈ యువత ఏవైపోతుంది, నేటి భవిష్యత్తు ఏంది, ఈనాడు ఉన్నటువంటి అనేక రంగాలు ఉన్నటువంటి యొక్క చదువు ఉన్నటువంటి విషయం పక్కా పెట్టి ఏం చేస్తారంటే అనేక మాదక ద్రవ్యాలు వీళ్ళు కానండి, అనేక ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు ముందు పోతారు. అలాంటి దాని మీద పాటలు రాసుకుంటూ మొత్తం కూడా పాడటం జరిగిందన్నమాట. తర్వాత మనకున్నటువంటి యొక్క ఉద్యమ పాటలు కూడా బాగా పాడుతూ ఆనాటి కాలంలో 2009 నుండి కూడా ఏంటంటే నేను ఉద్యమాలు చేసిన. మరి ఆ పాటలు మొత్తం ప్రస్తావించుకుంటూ వస్తా అంటే నాకు మొన్ననే డాక్టరేట్ అన్నటువంటి ఇచ్చిరన్న డాక్టరేట్ ఉంది. దాని గురించి కూడా అడగాలి. దాని గురించి కూడా డాక్టర్ కదా మీరు, డాక్టరేట్ అది ఏ వయసులో మీకు వచ్చింది? మొన్ననే రీసెంట్ నవంబర్లో ఇచ్చారు అనమాట. ఫ్రెండ్షిప్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు గుర్తించి డాక్టరేట్ ఇచ్చారు అనమాట. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని గేయాలు రాశారు? నేను బాగానే ఉన్నాయి మేడం. ఫోక్ సాంగ్ జానపద గేయాలు ఉన్నాయి, సమాజం ఉన్నటువంటి సేవ బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఏంటంటే రికార్డింగ్ చేద్దామని ప్లాన్ తో ఉన్నాయి అనమాట. చెప్తా త్వరలో ఆల్బమ్ లాగా రిలీజ్ ఆల్బమ్ లెక్కన చేసి పాటలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో చూద్దామని. ఓకే, జనాల్ని సంఘటితం చేసే శక్తి ఈ గొప్ప కళ ఇది, జానపద గేయాలనేవి, ఉద్యమ పాటలు అనేవి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఫోక్ సాంగ్స్ అనేవి పల్లెటూళ్ళలో వరి పైరు వేసుకుంటానో ఏదో ఒక పని చేసుకుంటానో ఈ పాటలంతా వచ్చేవన్నమాట. ప్రతి ఒక్కరి నోళ్ళలో కూడా వచ్చేవి. ఆ పాటలు వింటే కూడా ఒక కొత్త ఉత్తేజం వచ్చేది. వరి నాట్లు వేసుకుంటా ఏదో ఒకటి, ప్రతి దానికి ఒక పాట ఉంటుంది కదా, అలాంటి ఫోక్ సాంగ్ ఒకటి. నీది చేను నాది చేను కటా కింద కందిసేను కల్పు దియ వస్తవా పిల్లోవో కల్పన, కల్పు దియ వస్తవా పిల్లోవో కల్పన. అరే నీది చేను నాది చేను కటా కింద కందిసేను కల్పు దియ వస్తవా పిల్లోవో కల్పన, జర కల్పు దియ వస్తవా పిల్లోవో కల్పన. నీకు రూపాయి ఇస్తా నిండు కూలి ఇస్తా, నీకు నిడుగులు ఇస్తా, నీకు రూపాయి ఇస్తా, కల్పు దియ వస్తవా పిల్లోవో కల్పన, కటా కింద కందిసేను పిల్లోవో కల్పన అనేటి ఊళ్ళల్లో పాడుకున్నటువంటి యొక్క పాట. అయితే పాట పుట్టింది అమ్మ నోట అనమాట. పాట అమ్మ పాడుతున్నటువంటి యొక్క జోల పాట ద్వారా పాట పుట్టింది అనమాట. ఆ పాట ప్రవాహాలు దొక్కుంటూ ఈనాడు ప్రపంచం మొత్తం కూడా దాటిపోతుంది, అనేక రకాలైనటువంటి భాషలలో పోతుంది అనమాట. అయితే అమ్మ పాడినటువంటి యొక్క జోల పాట పసిపిల్ల మారం చేసినప్పుడు అమ్మ పాడింది జోలపాటరా, ఆ పాట పుట్టింది ఆమె నోటరా. పచ్చని పల్లెల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయనా, నా పల్లె పాట నావలాగా సాగిపాయనా. తనక దిమ్వి పుల్ల డప్పుల్ల కేవున మోగంగా ఊరువాడ ఏకమాయనా, నా పల్లె పాట నావలాగా సాగిపాయనా. పసిపిల్ల మారం చేసినప్పుడు అమ్మ పాడింది జోలపాటరా, ఆ పాట పుట్టింది ఆమె నోటరా. పచ్చని పల్లెల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయనా, నా పల్లె పాట నావలాగా సాగిపాయనా. అమ్మ నోట పుట్టినటువంటి యొక్క జోలపాట అది మొత్తం కూడా అనేక పాటలు పుట్టుకొచ్చినాయి అన్నమాట. అందులో నుంచే వచ్చాయి. అమ్మ యొక్క మధురత్వం ప్రేమతోటి పాడినటువంటి పాట. పిల్లవాడు మొత్తం కూడా అల్లరి చేస్తా అంటే ఓ ఆయి అనుకుంటూ పాడేదన్నమాట చిన్నప్పుడు అమ్మవారు. ఆ పాట మొత్తం కూడా ఈ నోటు మొత్తం ఏంటంటే రకరకాలుగా మారిందన్నమాట. ఇప్పుడు మీరు చెప్తున్న జానపద గేయాలు, ఫోక్ సాంగ్స్, వీటి ప్రతి పాట వెనుక ఏదో ఒకటి ఉంటుంది, ఒక సంతోషమో, ఒక బాధో, ఒక పెయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అలా వేటిలో పుట్టిన పాటలు మీకు బాగా ఇష్టము? ఏ ఏ పాటలు ఉన్నాయి అందులో? నాకు ప్రజలను ఉత్తేజపరుస్తున్నటువంటి యొక్క పాట ముఖ్యం. వాళ్ళు ప్రజలు ఎలా ఉండాలంటే ఏ బాధలో ఉన్నా వాళ్ళ బాధలు మొత్తం మర్చిపోయి పాటలు వింటుండాలన్నమాట. అది కోలాట పాటలు కావచ్చు, భజన పాటలు కావచ్చు, తర్వాత ఉన్నటువంటి యొక్క జానపద గేయాలు విభాగం ఉండొచ్చు. వాళ్ళ సమయానుసారంగా ఏంటంటే మనం వాళ్ళని ఏంటంటే ఎంతో బాధతో ఉన్నటువంటి వాళ్ళని
వాళ్ళ మొత్తం బాధ మర్చిపోయి ఈ పాట వైపు రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నటువంటి పాటలు మాత్రమే రాయాలన్నమాట. ఏదో మా పాట పాడుతుంటే ఏంటంటే ఆ బాధ మొత్తం పక్క పెట్టి ఇక్కడ బాగుందనే ఉద్దేశం ఈ చెవు అనేది ఏంటంటే ఇటు పెట్టి. మీరు పాడుతున్న ప్రతి పాటలోనూ ఒక మంచి భావం ఉంటుంది. మీరు చెప్తున్న అక్కడ ఏదో పాడుతున్నారే మనం విందామనే ఆ భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కదా, అలా మంచి భావం ఉన్న ఒక జానపద గేయం మా కోసం. అయితే జానపద గేయం కన్నా ముందు ఏంటంటే ఈనాటి రోజులలో సీరియల్ బాగా చూస్తారు బాబు. ఏ ఇంటికి పోయినా 6 గంటలకు మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ సీరియల్ ఏంటంటే ఆ సీరియల్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే ఆ ఇంట్లో పని పట్టించుకోకపోవడం, పిల్లలు హోంవర్క్ చేస్తాను కూడా వాళ్ళని తిట్టడం, ఇంటి వచ్చినటువంటి వాళ్ళని పట్టించుకోకపోతే అసలు నేను ఒక రోజు సిటీకి వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ సీరియల్లో మునిగి తేలుతురు అనమాట. వచ్చిన వాళ్ళని పట్టించుకోవట్లేదు, అటు కూర్చోని చెప్పి సైలెంట్ టూర్ అనమాట. నేను మార్నింగ్ వచ్చిన అనమాట. అయితే నాకు ఎటు అర్థం కావట్లేదు. ఏమున్నదమ్మా సీరియల్లా తెగబడి చూస్తారు ఎందుకల్లా, మీరు చూసేటి ఈ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పురల్లా. నేను ఎవరిని ఉద్దేశించి పడట్లేదు, నాకు రాసినటువంటి అనుభవం కాబట్టి పాడుతున్నా అనమాట. అరే ఏమున్నదమ్మా సీరియల్లా తెగబడి చూస్తారు ఎందుకల్లా, మీరు చూసేటి ఈ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పురల్లా. 6 గంటలకు అతుక్కబోతారు అగపడకుండా కనబడకుండా, పిల్లలు మారం గట్టిగా చేస్తే పిల్లల బట్టి కొట్టుతుంటారు. ఏమున్నదమ్మా సీరియల్లా తెగబడి చూస్తారు ఎందుకల్లా, మీరు చూసేటి ఈ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పురల్లా. సీరియల్ సమయాన కరెంటు పోతే కన్న తిట్లురా కరెంటోనికి. కరెంటు పోయిందనుకోండి ఇప్పుడే పోవాలని పాపం కరెంటు వాళ్ళు మామూలు తిట్టరు అనమాట. ఇక అది చెవులు వినలేకుంటారు అనమాట. సీరియల్ సమయాన కరెంటు పోతే కన్న తిట్లురా కరెంటోనికి, రాక రాక ఇంటికి చుట్టం వస్తే వాడు పస్తులుండి వాడు వారిపాయరా. 6 గంటల పోయిన 9 గంటల కూర్చుంటా, ఇంకెంతసేపు ఉండాలి చెప్పు. సీరియల్ చూసి వస్తా సీరియల్ చూస్తారు అనమాట. డాడీ ఇంకా రాలే, మా ఆయన రాలేదండి, తర్వాత వస్తారండి, కూర్చోండి అంతేగా. అరే ఏమున్నదమ్మా సీరియల్లా తెగబడి చూస్తారు ఎందుకల్లా, మీరు చూసేటి ఈ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పురల్లా. పొయ్యి మీద ఇక అన్నం పెట్టి మాడినాక మర్చిపోయినామంటారు. పొయ్యి మీద అన్నం పెడతారు వాళ్ళు, సీరియల్ సంబరాన్ని మొత్తం చూస్తూ ఉంటారు అనమాట. అది మాడి మసై వాసన వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యో అట్లా అనుకుంటూ వస్తారు అనమాట. పొయ్యి మీద ఇక అన్నం పెట్టి మాడినాక మర్చిపోయినామంటారు. కంచంలో పడ్డ పురుగుల చూడరు, నీళ్ళల్లో పడ్డ దోమలు చూడరు. అరే ఏమున్నదమ్మా సీరియల్లా తెగబడి చూస్తారు ఎందుకల్లా, మీరు చూసేటి ఈ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పురల్లా. సీరియల్ చూసారు మొత్తం కడిగి పడేశారు మీరు. అలా కాదు కదా, కరెక్టే. అంటే ఏమేం జరుగుతాయి అనేది ప్రత్యక్షంగా మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అనమాట. చాలా మంది సీరియల్స్ చూస్తూ ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకు బాగా ఎఫెక్ట్ చేసిన అంటే బాధపడ్డ సందర్భం సామాజిక అంశాల్లో ఇందాక చెప్పారు, చిన్నపిల్లల్ని బాల కార్మికుల్ని ఇలా తీసుకెళ్ళి చేస్తున్నప్పుడు ఒక పాట వచ్చింది. అలా మీకు సమాజంలో చూస్తున్నప్పుడు బాధ పెట్టిన అంశం చూసి మీకు వెంటనే ఆశ కవిత్వం లాగా వెంటనే పాట వచ్చేస్తుందా, రాసుకుంటారా? ఏమైపోతున్నదో నేటి సమాజం, ఎటువైపు పోవునో నేటి యువతరం. ఏమైపోతున్నదో నేటి సమాజం, ఎటువైపు పోవునో నేటి యువతరం. ఆనాడు బంధుత్వ మాటలేమి ఎటుబాయే, ఆనాడు బంధుత్వ మంచి చెడులెటుబాయే. మానవత్వము మరసి మంట కలిసిపోతుర్రు, మాదక ద్రవ్యాలతోటి వాళ్ళు మునిగి తేల్తుర్రు. ఏమైపోతున్నదో నేటి సమాజం, ఎటువైపు మారునో నేటి లోకము. చిన్న పెద్ద తేడా లేక చిచ్చరగాళ్ళై తిరిగి, వాళ్ళ కటింగ్లు వేరుంటాయి, వాళ్ళ భాష వేరుంటది, వాళ్ళ డ్రెస్ వేరుంటది. అసలు వాళ్ళని చూస్తా అంటే ఏంటంటే ఏంది సమాజం, అసలు ఏమైతుంది? ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఇప్పటిదాకా మంచిగా వచ్చిందనమాట. వాళ్ళ ఫ్యాషన్ చూసినటువంటి అసలు ఏ ఫ్యాషన్ అది ఏమనుకోవాలో కూడా అర్థం కట్టేది అనమాట. ఏమనంటే కోపాలు మళ్ళీ అట్లా చెప్పొద్దు అనమాట, నా ఇష్టం నాకేందని ఉంటారు అనమాట. సమాజం అనేది ఏంటంటే అసలు ఒక పద్ధతిగా ఉన్నటువంటి సమాజం పద్ధతిగా ఉండాలి. కానీ నేటి యువత ఏంటంటే కొంతమంది, అందరు కాదని అని చెప్పట్లే, కొంతమంది ఏంటంటే సమాజం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఖరాబ్ చేసుకుంటారు అన్నమాట. అలాంటి వద్దని పాట కూడా రాసిన అనమాట. అది త్వరలో ఇంకా మన ముందుకు రాబోతుంది అన్నమాట. ఇంకా రాబోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా మాదక ద్రవ్యాలు, ఈ మధ్య డ్రగ్స్ కూడా ఎక్కువ, ఎక్కడ చూసినా యువత. అసలు ఎందుకు ఆ యువత మీకింత చాలా ఉంది ఘనత అన్నటువంటి ఉద్దేశంతో అలా కూడా ఉందన్నమాట. కాబట్టి సో నెక్స్ట్ జనరేషన్ యువతకి మీరు ఎలాంటి పాటలు రాశారు? అంటే మారాలన్నమాట. మనకు ఏంది ఒక భవిష్యత్తు కోసానికి మన వాళ్ళు ఏంటంటే ముందు దారి చూపిరు అనమాట. వాళ్ళ భవిష్యత్తులో మనం ఏంటంటే
మనం నడుచుకుంటూ పోతూ మనం కూడా ఉన్నత శిఖరాల వైపు ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో నేటి సమాజం మొత్తం కూడా ముందుకు రావాలి. ఏదైతే శ్రమిస్తున్నావో, ఏదైతే కష్టపడుతున్నావో, ఏదైతే పని చేస్తున్నావో ఆ పనిని నమ్మకంగా చేసుకుంటూ పోతే నీకున్న భవిష్యత్తు నీకే ఉంటుంది కదా. నువ్వు పక్కదారి పట్టుకుంటే నీకున్నటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది మారటానికి మొత్తం కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యాపేట, వట్టి మనుషులాగే కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగులించిన పోరుబాట, యుద్ధ గీతి శుద్ధాల అడుగుల సవ్వడి ఆట, బండని గర్జించే యాదగిరి పాట, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఊర్లను జుట్టి ఉరుకుతుంటే దొరకబట్టి, దొరికినోళ్ళ ననసగట్టి చెట్లకు వేలాడగట్టి, మండే టెండల ఉంచి మలమూత్రాలను దాపి, కామరమెక్కిన కొడుకులు కామంతో తిరిగి, తల్లుల నక పిల్లల నక చెరబట్టి చెరుసుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. రజాకారులు, తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి అన్యాయాలు ఇవన్నీ ఈ జనరేషన్ కళ్ళకు కట్టినట్టు మీరు పాడుతుంటే మొత్తం కళ్ళ ముందు అలా కదులుతుంది అనమాట. ఒక మంచి కథ చెప్పినట్లు, లేకపోతే ఉత్తేజపరిచినట్లు చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీకు ఫోక్ సాంగ్స్ బాగా ఇష్టమా? ఫోక్ సాంగ్ చాలా ఇష్టం. ఇక పేరులో ఉంది అండి, జానపదాల జానకి. సో ఫోక్ సాంగ్స్ లో ఏ పాటలు మంచి? ఎట్లున్నావే నా వెన్నెల జానా, నువ్వు యాడున్నావే నా రంగుల వీణా, ఎట్లున్నావే నా వెన్నెల జానా, నువ్వు యాడున్నావే నా రంగుల వీణా, ఓడారు పూసుకొని పోరిలాగున్నవా, రబ్బారు గదులు పెట్టి రంపలాగున్నవా, ఎట్లున్నావే నా వెన్నెల జానా, నువ్వు యాడున్నావే నా రంగుల వీణా, ఎట్లున్నావే నా వెన్నెల జానా, నువ్వు యాడున్నావే నా రంగుల వీణా. డ్యూయట్ లాగా అనమాట. అసలు ఫోక్ అంటే ఫోక్ సాంగ్ అనమాట, జానపదం, జనంలో పుట్టినటువంటి ప్రజలు పాడుతున్నటువంటి పాటలు, పల్లె పాటలు కదా, ప్రజల నుండి వచ్చినటువంటి పాటలు కదా. ఆ విధమైనటువంటి పాటలు. కోడి పుంజు కూత పెట్టే ఊరు నిద్రలేవ బట్టే, జిగనన్న మేలు కోర జానయ మామ, నువ్వు జిగనన్న మేలు కోర జానయ మామ, కోడి పుంజు కూత పెట్టే ఊరు నిద్రలేవ బట్టే, జిగనన్న మేలు కోర జానయ మామ, నువ్వు జిగనన్న మేలు కోర జానయ మామ, పొద్దెక్కితే అత్తతోటి పోరుంటాది, మోట బావి కాడ మాటతోటి మాట వస్తుంది, అరే పొద్దెక్కితే అత్తతోటి పోరుంటాది, మోట బావి కాడ మామతోటి మాట వస్తుంది, మంచి నీళ్లు కొనబోతే మామతోటి తంట, అరే మా పటేల వచ్చిందంటే మంచం వేసి పందా, నేను మంచం వేసి పందా, కోడి పుంజు కూత పెట్టే ఊరు నిద్రలేవ బట్టే, జిగనన్న మేలు కోర జానే మామ, నువ్వు జిగనన్న మేలు కోర జానే మామ, ఉగాది పండక్కు వడ్డానం తెస్తనని, ఉగాది పండక్కు వడ్డానం తెస్తనని, మనాది పెట్టుకొని మంచకాడ నేనుంటే, ఓ మామా ఉగాది పండక్కు వడ్డానం తెస్తనని, మనాది పెట్టుకొని మంచకాడ నేనుంటే, వడ్డాన వెడువాయే జానే మామో, నా మనసు తీర మారలేదు జానే మామ, అరే వడ్డాన మెడువాయే జానే మామో, నా మనసు తీర మారలేదు జానే మామ, కోడి పుంజు కూత పెట్టే ఊరు నిద్రలేవ బట్టే, జిగనన్న మేలు కోర జానే మామో, నువ్వు ఇగనన్న మేలు కోర జానే మామ. చాలా బాగుంది. ఇప్పుడు సొసైటీలో ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, సొంత కాళ్ళ మీద నిలబడాలి అని ఎప్పటి నుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి. కొన్ని పాటలు వచ్చాయి, అలాంటి పాటలు ఏమైనా రాశారా మీరు? ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీకు, ఎదురించి లోకం పోకట నడవాలే నీవు, ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీకు, ఎదురించి లోకం పోకట నడవాలే నీవు అన్నటువంటి పాట చాలా ప్రస్తుతం ఉన్నటువంటి పోయిందనమాట. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీకు, ఎదురించి లోకం పోకట మారాలే నీవు, జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథచక్రాలు, జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథచక్రాలు, ఒంటరిగా సాగదు ప్రయాణం, ఇద్దరికి జంట అవసరం, లోకమంతా ఏకమై కావాలే స్త్రీలు
సమాజాన సగభాగమై చాటాలే మహిళలు ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే నీకు ఎదురించి లోకం పోకట మారాలే నీవు ఎదురించి లోకం పోకట మారాలే నీవు మారుతుర్రు లోకం పోకట బాగానే వస్తుంది అనమాట మంచి అభివృద్ధి చెందురు చాలా సంతోషం అన్నమాట కానీ ఇలాంటి పాటలతో ఇంకొంచెం ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్తారు తర్వాత అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించేరురా అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించేరురా త్యాగాల ఈ నేల తనువంత గాయాల త్యాగాల ఈ నేల తనువంత గాయాల చిగురించే రెమ్మల వెన్ను తట్టె అమ్మల అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించేరురా గలగల గల జలపాతం సంగీత నాదాలై అన్నటువంటి యొక్క పాట మొత్తం కూడా ప్రవహలు దొక్కుంటూ ఒక సంగీత నాదాలుగా మొత్తం కూడా ఈనాడు అనేక పాటలు మొత్తం కూడా ప్రవహలు దొక్కుతున్నాయి అన్నమాట అయితే గద్దరన్న రాసినటువంటి యొక్క పాట నీ పాటనై వస్తున్నానమ్మో మాయమాలారా మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా అరే నగనారా రే మాయమాలారా మీ పాటనై వస్తున్నానమ్మో మా తల్లులారా జన్క జన్నంటూ జన్నం పాట పాడుకుంటూ జన్నం పాట పాడుకుంటూ నగారే నాగంటూ నగారంటూ పాడుకుంటూ పాటల్లో పదము నవ్వుతను మాయమాలార పోదాలకు వందనాలమ్మో మాయమాలార నటులల్లో కలుపులల్లో కోతాలల్లో మోతాలల్లో కోతాలల్లో మోతాలల్లో మీ నోటి పాటనై చితుబతు పాటనై చితుబతు పాటల్లో పదము నవ్వుతను మాయమాలారా పోదాలకు వందనాలమ్మో మాయమాలారా ప్రతి బాధకి ప్రతి సంతోషానికి ప్రతి పండక్కి ఒక మంచి పాట ఉంటుంది కదా అలా ఒక మంచి ఫోక్ సాంగ్ పాడండి కట్టు బండి కారెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ జల్దీ గట్టే పిల్లో రాములమ్మ జల్దీ గట్టే పిల్లో రాములమ్మ ఎరా చీరా గట్టి ఎరా రవికా దొడిగే ఎరా చీరా గట్టి ఎరా రవికా దొడిగి ఎరా గడ్డా పోతే రైలెల్లిపాయే పని బంగామాయే రైలెల్లిపాయే కట్టు బండి కారెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ బండి గట్టే పిల్లో రాములమ్మ నలా చీరా గట్టి నలా రవికా దొడిగే నలా చీరా గట్టి నలా రవికా దొడిగి నలా గుండా పోతే ఓడెల్లిపాయే పని బంగామాయే ఓడెల్లిపాయే కట్టు బండి కారెడ్లా బండి జోడెడ్లా బండి కట్టు కట్టే పిల్లో రాములమ్మ జల్దీ గట్టే పిల్లో రాములమ్మ. ఓకే జానయ్య గారు, మీరు ఇంకా మంచి మంచి జానపద పాటలు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఆల్బమ్ లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అలా చాలా మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మాట పాట కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.